ఇండియాలో అయితే బేసికల్గా ఏంటంటే మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళడం ఆచారం. మేమేందో స్కాట్లాండ్కి ప్లాన్ చేసినాము, ఇక్కడ గ్లాస్కో దగ్గర ఏదో సమాధులది కనిపిస్తే అక్కడికి వచ్చాము. బట్ ద వ్యూ ఇస్ సో నైస్, యూనో. ఐ విల్ షో యూ. సో మనకి ఏంటంటే ఇక్కడ ఈ సమాధులతో పాటు ఒక ఇట్లా గడ్డి ఇదంతా చేసి భలే చేసినారు. మొత్తం ఇట్లా స్టెప్ బై స్టెప్ లాగా మొత్తం ఒక కొండలాగా ఉంది. బేసికల్ గా నేను విన్నదాని ప్రకారం ఏంటంటే ఇక్కడ మనకి గ్రేవియార్డ్ దగ్గర నైట్ టైమ్స్ లో కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంటది, నెగిటివ్ గా అనిపిస్తుంది అంటారు. ఆయన గ్రేవియార్డ్స్ దగ్గర నైట్ పూట నెగిటివ్ ఎనర్జీ కాకపోతే రైతారా డయ్యమ్మ ఉంటారా. సో నైట్ టైమ్స్ అనేది మాత్రం కొంచెం డేంజరస్ గానే ఉంటుంది అంట. బట్ ఐ డోంట్ నో. బట్ డే టైమ్ లో మాత్రం చాలా పీస్ గా ఉంది. ఇండియాలో ఏంటంటే బేసికల్ ఇక్కడ సమాధులు కనిపిస్తే గజగజ అనుకుంటే అక్కడ నుంచి పారిపోతారు. బట్ ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్స్ లేచి వాకింగ్స్ కి కానీ లేదంటే పీస్నెస్ కోసం ఇక్కడిక్కడే తిరుగుతారు అనమాట. అండ్ ఎవరైనా స్కాట్లాండ్ కి ప్లాన్ చేస్తే మాత్రం మస్ట్ విజిట్ ది ప్లేస్. ఇక్కడ సన్ రైజ్ మార్నింగ్ టైం 8:30 ఆ టైంకి వస్తే కనుక ఇట్లా సన్ రైజ్ వచ్చేది అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఎవరైనా ఫ్రెండ్స్తో వస్తే కనుక పక్కా విజిట్ చేయండి. అండ్ యా, చేతి గ్లౌజులు ఈ చెవులకి ఇవైతే పక్కా మ్యాండటరీ మెయింటైన్ చేయండి. నేను ఇవి లేక హెడ్సెట్ పెట్టుకొని తిరుగుతున్నా అండ్ చెయ్యిలు అయితే ఆల్మోస్ట్ రెడ్ అయిపోయినాయి. అండ్ సన్ రైజ్ అయిన అయితే చూపిస్తా ఒకసారి. ప్లేస్కి ఏంటంటే మనము మార్నింగ్ 8:30 ఆ టైంకి వస్తేనే ఇట్లా ఈ సన్ రైజ్ అయిన ఈ సీన్ ఈ ప్లేస్ని ఈ వ్యూని ఎంజాయ్ చేయగలుగుతాం. మీరు ఈవినింగ్ వచ్చినా ఆఫ్టర్నూన్ వచ్చినా ఈ ప్లేస్కి పెద్ద అంత అదేం అనిపించదు.